ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం అక్కమ్మ కోనేరు సుందరీకరణకు వెచ్చించిన 1,20,00,000 రూపాయల దుర్వినియోగం, విచారణ చేపట్టాలంటున్న బీజేపీ పార్టీ. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో విజయవంతమైన వేణు కార్డియాక్ విజయ కంటి ఆసుపత్రి ఉచిత మెడికల్ వైద్య శిబిరం. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత లేకుండా చూడాలంటున్న రైతులు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అంటూ కనిపిస్తున్న బోర్డులు. చింతలపూడిలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. వేసవి దాహార్తికి చలివేంద్రాలు దోహదపడతాయంటున్న ఎమ్మెల్యే. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించిన కల్వకుంట్ల కవిత. అధికారికంగా బీఆర్ఎస్ పార్టీగా పేర్కొన్న కవిత. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో రహదారిపై లారీ దగ్ధమైన సంఘటన శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. లారీ రన్నింగ్ లో ఉండగా ఇంజన్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. అప్రమత్తమైన డ్రైవర్ పౌలు రాజు క్లీనర్ తో సహా కిందకు దిగి మంటలు ఆర్పే సమయానికి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. విద్యుత్ సిమెంట్ స్తంభాల లోడుతో విజయవాడ నుండి టీ నర్సాపురం మీదుగా జంగారెడ్డిగూడెం, అక్కడి నుండి తడికలపూడి వెళ్తుండగా ఘటన జరిగినట్లు డ్రైవర్ తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చింతలపూడిలోని ప్రజలకు చల్లటి నీటి సేవలు అందిస్తున్న పురపాలక శాఖ పనితీరును ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అభినందించారు. నగర పంచాయతీ సమీపంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ప్రారంభించారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు ప్రయాణించే ప్రజలు, కార్మికులు, పాదచారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగతో పాటు చల్లటి నీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి ప్రభుత్వ పాఠశాల నందు వేణు కార్డియాక్ విజయ ఐ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు వైట్ల ఆంజనేయులు, జనసేన పార్టీ నాయకులు ప్రసాద్, వేణు కార్డియాక్ ఆసుపత్రి పిఆర్ఓ నాగేంద్ర పాల్గొన్నారు. ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పరీక్షలను ప్రజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా వేగవరంలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించడం ఏజెన్సీ మెట్ట ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. వేణు కార్డియాక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ, విజయ కంటి ఆసుపత్రిలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం జోడించి పరీక్షలు నిర్వహిస్తున్నారని, తక్కువ రేట్లకే అన్ని వసతులు ఏర్పాటు చేయడంపై వక్తలు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ మన చక్రదేవరపల్లి గ్రామంలో డాక్టర్ వేణు హాస్పిటల్ సార్ ఆధ్వర్యంలో కార్డియాటిక్ ప్లస్ ఐ కేర్ సంబంధించిన ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని గ్రామస్తులందరూ వచ్చి ఈ హెల్త్ చెకప్లు చేయించుకుని వినియోగించుకుంటున్నారండి. ఇది చాలా గొప్ప సదవకాశం అండి. దీన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సింది కోరుకుంటున్నాం అండి. ఈ మధ్య కాలంలో అనేకమైన మంది కార్డియాక్ అరెస్ట్లు అయ్యి హార్ట్ స్ట్రోక్లు వచ్చి స్టంట్లు పడుతున్నాయండి. మనకి దగ్గరలో మన అప్లాండ్ ఏరియాలో మనకి దగ్గరలో మన ప్రాంతంలో వేణు హాస్పిటల్ వారు సేవలు బాగా అందిస్తున్నారండి. దానివల్ల చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఇంచుమించు ఒక 50-60 కిలోమీటర్లు వెళ్తేనే కానీ మన హాస్పిటల్ ఇటు ఏలూరు కానీ, ఇటు రాజమండ్రి కానీ, అటు విజయవాడ కానీ ఒక 50 కిలోమీటర్ల పైన వెళ్తేనే కానీ మన వైద్యం అందక మార్గ మధ్యలోనే ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ ఉచిత క్యాంప్కి మా చక్రదేవరపల్లి గ్రామంలో మా సర్పంచ్ సాయి సత్యనారాయణ గారు, అలాగే మా గ్రామ టీడీపీ అధ్యక్షులు వైట్ల ఆంజనేయులు గారు, మా కూటమి నాయకులందరూ కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ వచ్చి చెకప్లు చేయించుకుంటున్నారండి. ఇంత గొప్ప అవకాశాన్ని మా గ్రామానికి అందించిన వేణు హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జంగారెడ్డిగూడెంలోను మండల గ్రామాలలోనూ పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో పెట్రోల్ బంక్ వద్ద మీడియాతో మాట్లాడారు. పుట్లగట్లగూడెంకు చెందిన వామిశెట్టి హరిబాబు తదితరులు మీడియాతో మాట్లాడారు. గత 2 రోజుల నుంచి పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయని, కృత్రిమ కొరత సృష్టించకుండా చమురు లభ్యమయ్యేలా చూడాలని కోరుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్తలు రావడంతో పెట్రోల్ బంక్ యజమానులు పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉంచుకుని కూడా పోయడం లేదా, లేక పైనుంచి రావడం లేదా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని, పంటలు చేతికి వచ్చే సమయంలో రైతాంగానికి సంబంధించిన వాహనాలలో పెట్రోల్ డీజిల్ కొట్టేలా చూడాలని కోరుతున్నారు. 4-5 రోజుల నుంచి కూడా ఆయిల్ రేటు లీటర్కి వచ్చి పెట్రోల్ కి డీజిల్ కూడా 28 రూపాయలు పెరిగిపోతారని వదంతులు జరుగుతూ ఉండడం కారణంగా పెట్రోల్ బంకుల వాళ్ళందరూ కూడా ఆయిల్ బంకుల్లో స్టాక్ ఎట్టుకుని ఆయిల్ లేదని నిలబొట్టు పెడుతున్నారు. మరి దానివల్ల రైతులకి వ్యవసాయ పనులు ఆగిపోతున్నాయి. అలాగే పని చేసుకునే వాళ్ళకి మిషనరీ పని కూడా ఆగిపోతుంది. వరిచేను కోతలు కూడా వచ్చిన టైం ఇది. ఆ వరిచేను కోతలు కూడా టైం కోయలేకపోతున్నాము. ఆ కొట్లు కూడా ఆగిపోతున్నాయి. మరి దీని మీద గవర్నమెంట్ వారు తగు చర్య తీసుకుని బంకుల్లో ఉన్న ఆయిల్ ని రైతులకి కోటా నిమిత్తం ఇప్పించి వాళ్ళ వ్యవసాయ పనులు ఆగకుండా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిన్న మొన్న ఆయిల్ లేదన్నారు బంకులో, మరి ఈ రోజే వచ్చింది. నిన్న 3 రోజుల నుంచి కూడా ఆయిల్ లేదు. మొత్తం ఇంచుమించు పుట్లగొండ ఉన్న 3 బంకుల్లోనూ లేదు, దేవులపల్లి లేదు, ఇలా అడ్డ రోడ్డు లేదు, జంగారెడ్డి కూడా కన్ని బంకులో లేదు, ఒక బంకులో ఉంది. ప్రతిభను గుర్తించడం, ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంటుందని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా 2వసారి నియమితుడైన దాసరి శ్యామ్ సుందర్ శేషును ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ను ఏలూరులోని వారి కార్యాలయం నందు సత్కరించారు. ఎంపీని మర్యాదపూర్వకంగా శేషు కలవగా నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా దుస్తాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శేషు సామర్థ్యం, పార్టీకి అందించిన సేవలు గుర్తించి మరో అవకాశం పార్టీ కల్పించిందని ప్రశంసించారు. కాగా తెదేపా నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ అభినందన సత్కార కార్యక్రమం ద్వారా పార్టీలో నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య గల సాన్నిహిత్యాన్ని, ఒకరి పట్ల మరొకరికి గల అనుబంధం, ముఖ్యంగా బీసీ వర్గాల ఐక్యత తేటతెల్లం అవుతుందని పేర్కొన్నారు. ఇది పార్టీ అంతర్గత క్రమశిక్షణకు అర్థం పడుతోందని వ్యాఖ్యానించారు. శేషు తెలుగుదేశం పార్టీలో అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరితో కలుపుగోలుగా ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి ఉండటం అధిష్టానం గుర్తించి ఆయన్ని మరోసారి అదే పదవిలో నియమించినట్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసపురం నాయకులు ఎలికే తాతారావు, సాధనాల కరుణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీకి నామకరణం చేసినట్లు కల్వకుంట్ల కవిత తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో భాగంగా ఆమె తన పార్టీ పేరును ప్రకటించారు. చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్ జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తితో కార్మికులు మేడే నిర్వహించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. 14వ మేడేను పురస్కరించుకుని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన గోడ పోస్టర్లను కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్న కార్మిక హక్కులను నిలబెట్టుకోవడం కోసం పోరాట స్ఫూర్తితో 140వ మేడేను జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులు, హమాలి, ఆటో మోటార్, భవన నిర్మాణ తదితర కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలలో పనిచేసే హమాలి కార్మికులు, సివిల్ సప్లై, గవర్నమెంట్ టింబర్ డిపో, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ తదితర సంస్థలలో పనిచేసే హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఇటువంటి సమస్య పరిష్కారం కోసం మేడే రోజున కార్మిక వర్గం ప్రతిభ పూనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కత్తుల రాజేష్, కొర్సా కిషోర్, కె రవివర్మ, ముడియం మోహన్, పూణే రమణ, మడకం రాజ్ కుమార్, తెల్లం రాజ్ కుమార్, కొవ్వాసు సాయి, ఎన్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. పోరాట స్ఫూర్తితో జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను మొత్తం కాలు రాసి వేస్తుంది. ఈ రోజు కనీసం వేతనం 30,000 రూపాయలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే చాలా తక్కువ రేటుకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది దుర్మార్గమైన చర్య. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేశారు. రద్దు చేసి దాని స్థానంలో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా
4 లేబర్ కోడ్లను తెచ్చారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలు, అది సివిల్ సప్లై గానీ, గవర్నమెంట్ టెంబర్ డిపో గానీ, ఇతర ప్రాంతాల్లో పనిచేసే హమాలీలందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ తదితర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను అందరినీ రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పని ప్రదేశాలలో రక్షణ ఏర్పాటు చేయాలి. కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లో ఈ రోజు నిర్లక్ష్యం జరిగి బాయిలర్లు బ్లాస్ట్ అయ్యి అనేక మంది మరణిస్తున్నారు. ఇది ముమ్మాటికి యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. సంవత్సరానికి అనేక వందల మంది ఈ రోజు ఫ్యాక్టరీల్లో మరణిస్తున్నారు. హమాలీలు గాని ఇతర కర్మాగారాల్లో పనిచేసే వారందరికీ సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేసి వారికి పని దగ్గర రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ మేడని జరపాలని పిలుపునిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్ షాప్ వద్ద 7 అడుగుల తాచుపామును స్నేక్ క్యాచర్ చెదలవాడ క్రాంతి కుమార్ చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. స్క్రాప్ లారీలోకి లోడ్ చేస్తుండగా రేకు కింద త్రాచుపాము కనిపించడంతో క్రాంతి కుమార్ కు చరవాణిలో తెలియజేసినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్రాంతి బొసలు కొడుతున్న పామును నిర్బంధించి అడవిలో విడిచిపెట్టారు. బొసలు కొడుతున్న తాచుపామును పరిశ్రమలో పనిచేసే కూలీలు భయభ్రాంతులకు గురైనట్లు తెలియజేశారు. డ్రగ్స్ వద్దు బ్రో, వ్యాయామం ముద్దు అనే నినాదంతో జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న ఫిట్నెస్ కోచింగ్ సెంటర్ చిన్నారులంతా కలిసి ఏఎస్పీ సుస్మితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎస్పీ ఆఫీసులో సే నో టు డ్రగ్స్, ఎస్ టు ఫిట్నెస్ అనే నినాదం గల టీషర్ట్ ను ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిన్నారులు ఇలా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఆకర్షణీయమని ఏఎస్పీ అభినందించారు. త్వరలో నిర్వహించబోయే ర్యాలీలో పోలీస్ సిబ్బందిని భాగస్వామ్యం చేస్తానని ఫిట్నెస్ అకాడమీ చిన్నారులకు ఎస్పీ హామీ ఇచ్చారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించి వాళ్ళు చేస్తున్న ఫిట్నెస్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మొడియం ప్రసాద్ పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం చట్టం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. శనివారం తాడేపల్లిగూడెంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై హత్యలు, దాడులు, దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వృత్తిలో అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే న్యాయవాదుల రక్షణకు చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించిందని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాన్ని చేయాలని అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి పి పుట్టాం వేణుగోపాల్ చౌదరి, కౌరు వెంకటేశ్వరరావు, విజయ భాస్కర్ రావు, వై మణికంఠ తేజ, వెన్నా కుమారస్వామి, నీరజ, సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా లాయర్స్ ఐలు జిల్లా కమిటీ సమావేశం తాడేపల్లిగూడెంలో ఐలు కార్యాలయంలో ఈ సమావేశం 2 తీర్మానాలు ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయవాదుల మీద బయటి వ్యక్తులు దాడులు చేయటం, దాడి చేయటమే కాకుండా ప్రాణాలు తీసే వరకు కూడా ఈ చర్యలు ముందుకెళ్తా ఉన్నాయి. అందుకే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున అడ్వకేట్స్కి రక్షణకు బిల్లు తేవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్కి రక్షణ బిల్లు తీసుకురావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్స్ రక్షణ బిల్లును తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఐలు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున బార్ కౌన్సిల్ న్యాయవాదుల అకాడమీ అని ఒకటి అమలు చేయాలని చెప్పి దాని ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ న్యాయవాదులకు కూడా పరిజ్ఞానం పెంచడానికి ఈ అడ్వకేట్స్ అకాడమీ అనేది కృషి చేయడానికి కుదరావాలని చెప్పి దాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఐలు కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు అనేక సంస్థల మీద ఈరోజు న్యాయవాదులు సమీక్షించడం, అనేక తీర్మానాలను ఆమోదించడం, న్యాయవాదుల అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పి మేము అనుకోవటం, జూనియర్ న్యాయవాదులకి ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్టైఫండ్ 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి వారి మనోవికాసానికి, అడ్వకేట్స్ న్యాయవాది నిలబడటానికి ఉపయోగపడాలని చెప్పి జిల్లా కమిటీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జంగారెడ్డిగూడెంలోని మున్సిపాలిటీ కార్యాలయం పక్కనే ఉన్న అక్కమ్మ కోనేరు సుందరీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1,20,00,000 రూపాయల పనులు పూర్తి చేయకుండానే పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీటెడ్ చేసి ఉందని పోర్టల్లో చూపించడంపై బీజేపీ పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పూర్వ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు కార్యాలయం నందు బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు పీచుపాటి రామలక్ష్మి, వేమూరి శ్రీనివాసరావులు సైతం మాట్లాడారు. 2023వ సంవత్సరంలో అక్కమ్మ కోనేరు సుందరీకరణకు శంకుస్థాపన చేసినట్లు, కానీ చెరువు పూడిక తీసి చుట్టూ ఫెన్సింగ్ మాత్రమే వేసి
నిధులు గోల్మాల్ చేసినట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు. పూర్తి స్థాయిలో 1,20,00,000 రూపాయలతో పనులు చేయకుండానే మరలా మున్సిపల్ జనరల్ నిధుల నుంచి మరో 20 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని, ఆ పనులనే మళ్లీ చేయిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా అక్కమ్మ కోనేరు సుందరీకరణ పనుల గురించి గాని, నిధుల వ్యవహారం గురించి గాని వివరాలేమీ లేవని, ఏపీ బ్యూటిఫికేషన్ వారే ఈ పనులు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారని, విజయవాడ వెళ్లి ఏపీ బ్యూటిఫికేషన్ వారిని వివరణ కోరితే తమ వద్ద ఏమీ లేవని, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని చెబుతున్నారని, ఒకరి మీద ఒకరు వేసుకుని నిధుల గురించి అభివృద్ధి చేశారని కాగితాలు చూపిస్తున్న పనులపై తెలియజేయడం లేదని, వాస్తవ రూపంలో పనులు చేయకుండానే తత్సారం చేస్తూ కాంట్రాక్టర్ నిధులు పక్కతో పట్టించారని తెలియజేస్తున్నారు. దీనిపై రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం 4,000 మందికి రుణాలు ఇచ్చినట్లు చూపించారని, దీనిపై ఎవరెవరికి రుణాలు ఇచ్చారు అనే దానిపై విచారణ చేపట్టాలని కోరారు. పట్టణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత పథకం ద్వారా అక్కమ్మ కోనేరు రెజోనోవేషన్ వర్క్ అంటే సుందరీకరణలో భాగంగా 1,20,00,000 శాంక్షన్ అయినాయి. దాని ప్రాజెక్టెడ్ కంప్లీటెడ్ అని డిపిఆర్ ఇందులో ఉంది. వెబ్సైట్ లో సిటిజన్స్ ఎవరైనా కొట్టి తీసుకోవచ్చు. ఈ 1,20,00,000 పనులు అక్కడ జరిగినాయా ఎవరైనా వెళ్లి సందర్శించండి. వర్క్ ఏమీ లేదు. దీని మీద వర్క్ ఎందుకు జరగలేదు అని చెప్పి పార్టీ మమ్మల్ని అడిగింది. దాని మీద మేము సందర్శనకి వెళ్తే వర్క్ ఏమీ లేదు. ఆ ఫోటోలు అన్ని తీసి కూడా జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి పంపించాం. ఇప్పుడు మేము స్పష్టంగా ఏం అడుగుతున్నామంటే, గత మున్సిపల్ బాడీ పూర్తిగా నిధులను దుర్వినియోగం చేసింది. దాని కమిషనర్ గారు అడిగితే నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఒక బాధ్యత గల కమిషనర్ గా నాకు సంబంధం లేదని ఏ రకంగా చెప్తారు? వారు అడిగితే ఏమంటున్నారంటే ఏపీ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ వాళ్ళని అడగమంటున్నారు. గ్రీనరీ వాళ్ళు వర్క్ కంప్లీటెడ్ అంటున్నారు. వర్క్ చూస్తే లేదు, డబ్బులు వెళ్ళిపోయినాయి. మళ్ళీ మున్సిపల్ నిధులు 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అది ప్రజలది, ప్రజల సొమ్ము, జనరల్ ఫండ్. 1,20,00,000కి అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పనికి మళ్ళీ 20 లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజలు పనులు కట్టే సొమ్ము, మీ సొంత సొమ్ము కాదు. 1,20,00,000 పనులు చూపించండి. దాని చుట్టూతా మడ్ అంటే చక్కగా చుట్టూతా కూడా రాళ్లు వేసి ప్లాస్టిక్ చేసిన గట్టు చూపించండి, చెట్లు చూపించండి, మొక్కలు చూపించండి, కూర్చునే సిట్టింగ్ చూపించండి, వాకర్ ట్రాక్ చూపించండి, డెవలప్మెంట్ చూపించండి. అవి అడుగుతున్నాం కదా. అమృత పథకంలో జరగాల్సిన పనులు జరగకుండా 20 లక్షలు జనరల్ ఫండ్ నుంచి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఆడిటింగ్ లో ఏ రకంగా చూపిస్తారు? ఒకే పనికి కేంద్రం నుంచి 1,20,00,000, మున్సిపల్ నుంచి 20 లక్షలు. ఈజ్ ఇట్ పాసిబుల్? దీనికి సమాధానం చెప్పాలి. ప్రజల ముందు నిలబెడతాము. ఇది గత మున్సిపల్ బాడీ పూర్తిగా తప్పిదం చేసింది. మున్సిపల్ కమిషనర్లు మీరు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అయినా, పాత మున్సిపల్ కమిషనర్ అయినా మీరే బాధ్యులు. దీని మీద కలెక్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము అని ప్రజలకు తెలియజేస్తున్నాము. కేంద్రం డబ్బులు ఇస్తోంది, ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇవి దుర్వినియోగం అవుతున్నాయి. బీజేపీ నిష్పక్షపాతంగా రాష్ట్రాలు అభివృద్ధి చేయడానికే ఉంది. 42% గ్రాంట్లు ఇస్తున్నాము. ఈ గ్రాంట్లు దుర్వినియోగంలో ఈ క్షేత్రస్థాయిలో ఇక నుంచి మేము కూడా ప్రతి విషయంలోనూ పార్టిసిపేట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, పిఎం స్వానిధి కింద 4,000 మందికి లోన్స్ ఇచ్చారట. ఎవరా 4,000 మంది కూడా లిస్టు తీస్తాం రేపొద్దున. ఎవరికి ఇచ్చారా 4,000 మంది? 4,000 మందికి జంగారెడ్డిగూడెంలో లోన్లు ఇచ్చారు అని డిపిఆర్ ఉంది. నాకైతే ఎవరో కనపడలేదు. మరి ఎంత ప్రభుత్వం చేస్తున్నా ప్రజలకు తెలియట్లేదు. కాబట్టి ఈ రోజు నుంచి జనతా వారధి అనే బీజేపీ తీసుకున్న కాన్సెప్ట్ లో మేము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వెలికి తీసి ప్రజలకు తెలియజెప్తామని తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత పథకం కింద 1,20,00,000 అక్కమ్మ కోనేరు అభివృద్ధి కోసం, అక్కడ పార్కు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు పని జరగకుండానే కాంట్రాక్టర్ తను బిల్ చేసుకోవడం జరిగింది. దీనిలో గత ప్రభుత్వం ఉందో లేకపోతే ఇప్పటి కమిషనర్ గారు ఉన్నారో, ఎవరెవరు అధికారులు ఉన్నారో అందరి మీద మేము దీని పట్ల దర్యాప్తు కోరతాము. అలాగే ఆ డబ్బులు పని జరగకుండానే 1,20,00,000 డ్రా చేసుకున్న కాంట్రాక్టర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దాన్ని మళ్ళీ జనరల్ నిధుల నుంచి 5-6 లక్షల నుంచి మళ్ళీ పక్క వేరే నిధులు, వేరే డిపార్ట్మెంట్ పనుల్లోంచి తీసి అక్కడ పెట్టే పరిస్థితి ఉంది. అక్కడ మట్టి అక్కడ తీసి అక్కడ చేస్తున్నారు. మేము ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు. అవన్నీ మాకు అవతాకులన్నీ అర్థం అవుతున్నాయి. అందుచేత మేము దీన్ని తక్షణమే దీని మీద చర్యలు తీసుకుని 1,20,00,000కి ఈ అక్కమ్మ కోనేరు డెవలప్మెంట్, అభివృద్ధి, సుందరీకరణ ఆ డబ్బులకు సరిపడా పని చూపించకపోతే రేపు పొద్దున్న మేము సోమవారం జనతా వారధిలో మా కలెక్టర్ మేడం గారికి తెలియపరిచి దీని మీద అవకతవకల మీద మేము దర్యాప్తు కోరతాము. అందుచేత తక్షణమే మాకు 1,20,00,000కి అక్కమ్మ కోనేరు సుందరీకరణ కనిపించాలి. పాదచారులు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా దాన్ని వాకింగ్ వాడుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని కేటాయించింది. దయచేసి దీనికి ఉన్న ఒక మంచి లక్షణాన్ని, మంచి ఆశయాన్ని దుర్వినియోగం చేసి ఇలాగా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పని చేయకుండానే బిల్లు చేసుకున్న దాన్ని బీజేపీ, జనతా పార్టీ, జిల్లా శాఖ అలాగే పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ఎంక్వైరీ కోరతాం. తక్షణమే మీరు తప్పు సరిదిద్దుకుని 1,20,00,000 పని ఆ పార్కు పట్ల చూపించమని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో అక్కమ్మ కోనేరు మీద జరిగిన అక్కమ్మ కోనేరు సుందరీకరణలో దానికి కేంద్ర ప్రభుత్వం అమృత పథకంలో 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేశారండి.
కానీ అక్కడ ఏ విధమైన పనులు కూడా జరగలేదు. కేవలం అక్కడ చెరువును తవ్వి చుట్టూరు కూడా నడవడానికి మాత్రమే దారిని ఏర్పాటు చేశారు. కానీ ప్రాజెక్టులో పూర్తిగా అక్కమ్మ కోనేరు చెరువు పూర్తయిందని, దానికి 1,20,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినాయని చెప్పి ఉన్నాయండి. కానీ అక్కడ ఏ విధమైన పనులు కూడా జరగలేదు. ప్రాజెక్టులో ఏముందంటే చుట్టూరు దానికి గట్టు నిర్మాణం, టైల్స్ వేయడం, కూర్చుంటాకి బెంచీలు నిర్మించడం, ఇలా సుందరీకరణ మొత్తము 1,20,00,000 ఇచ్చారండి. కానీ దాంట్లో ఏ విధమైన పని కూడా కేవలం 10% మాత్రం పనులు మాత్రమే జరిగింది. దీని నిమిత్తం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గారిని గవర్నర్గా, అది జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలోకి రాదండి, అది ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డిపార్ట్మెంట్లో వస్తుంది. అది వారిని వివరణ అడగాలని చెప్పి మన మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేశారు. మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఇచ్చింది, ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లవాలని చెప్పి చెప్పగా, అమృత పథకంలోని అక్కమ్మ కోనేరు చెరువుకి మేము పరిశీలన నిమిత్తం ఎలాగా అక్కడ ఈ విధంగా బయటపడిందండి. దీన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కోరుకున్నాము. ఇన్నాళ్ళు జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉన్నటువంటి ఒక వెలితి ఏమిటంటే, పాదచారులు వాకింగ్, వృద్ధులు, పాదచారులు, ఆడవారు వాకింగ్ చేయడానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ లేదు. ఇక్కడ చాలా మంది పొద్దున మనం లేచేటప్పటికే రోడ్ల మీద వాక్ చేస్తూ కనిపిస్తున్నారు. అలాంటి జంగారెడ్డిగూడానికి ఉన్నటువంటి ఈ లోటు సవరించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమృత పథకంలో 1,60,00,000 రూపాయలు జంగారెడ్డిగూడెం పట్టణానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఊరికి నడిబొడ్డున ఉన్నటువంటి అక్కమ్మ కోనేరు చెరువు చక్కగా సుందరీకరణ చేసి, చుట్టూవారా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, దాన్ని చెరువు నిండా నీళ్లు బట్టి రక్షణ కోసం సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేసి, చెట్లు పెంచి చక్కటి వాతావరణంలో వృద్ధులు అందరూ వాకింగ్ చేసుకోవడానికి, సేద తీరడానికి ఒక మంచి వాతావరణం కల్పించడం కోసం శాంక్షన్ చేసినటువంటి డబ్బులు ఇవాళ కొంతమంది రామబంధువులు తినేశారు అనేటటువంటి వార్త ఇవాళ పట్టణ ప్రజలందరినీ కూడా కలిసి మేము భారతీయ జనతా పార్టీ తరపున కోరేది ఏమిటంటే, ఇమీడియట్ గా అక్కడ 1,20,00,000 రూపాయలకి సరిపడా నిధులకి సరిపడా పనులు పూర్తి చేసి, ఆ పార్కు సుందరీకరణ చేసి వెంటనే పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. దీని మీద సమగ్రమైన విచారణ చేసి, అసలు ఆ నిధులు ఏ రకంగా పక్కదోవ పట్టాయి అనే విషయం మీద ఇవాళ సమగ్రమైన విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించి, ఇది మిగిలిన పనుల్లో పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రేపు జనతా వారధిలో ఈ సమస్య పెట్టి రేపు సోమవారం నాడు కలెక్టర్ మేడం గారి దృష్టికి ఈ అవినీతి భాగవతాన్ని తీసుకెళ్తాం. ఇక్కడి నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏ విధమైన అవినీతి జరగకుండా, ఏ అధికారి అవినీతికి పాల్పడకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటోందని, దానికి ఇది నాందని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం అక్కమ్మ కోనేరు సుందరీకరణకు వెచ్చించిన 1,20,00,000 రూపాయల దుర్వినియోగం, విచారణ చేపట్టాలంటున్న బీజేపీ పార్టీ. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో విజయవంతమైన వేణు కార్డియాక్ విజయ కంటి ఆసుపత్రి ఉచిత మెడికల్ వైద్య శిబిరం. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత లేకుండా చూడాలంటున్న రైతులు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అంటూ కనిపిస్తున్న బోర్డులు. చింతలపూడిలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. వేసవి దాహార్తికి చలివేంద్రాలు దోహదపడతాయంటున్న ఎమ్మెల్యే. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించిన కల్వకుంట్ల కవిత. అధికారికంగా బీఆర్ఎస్ పార్టీగా పేర్కొన్న కవిత. వార్తలు సమాప్తం. నమస్కారం.